హాయ్ గైస్, ఈ వీడియోలో మేము మీకు మన ఫోన్పే యాప్లో మన రూపే క్రెడిట్ కార్డ్ని ఎలా లింక్ చేసుకోవాలి, ఎలా పేమెంట్స్ చేయాలి అనేది చూపించబోతున్నాము. దానికోసం ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూసారంటే మీరు మీ ఐకాన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత మరి కిందకు వచ్చారంటే ఇక్కడ చూడండి, లింక్ రూపే క్రెడిట్ కార్డ్స్ ఆన్ యూపీఐ అని ఉంది, దాని మీద టచ్ చేయండి. తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకునే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ క్రెడిట్ కార్డ్ అప్లై చేసేప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ని మీరు మీ ఫోన్లో కూడా వాడుతూ ఉండాలి. అప్పుడే అది ఫోన్పేకి లింక్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ మీద నేను క్లిక్ ఇస్తున్నాను. తర్వాత చూడండి, బ్యాంక్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మన రూపే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అని ఇక్కడ డిస్ప్లే అయిపోయాయి మనకు. ఇక్కడ ఈ బాక్స్లో మీరు చూసారంటే క్రియేటెడ్ యూపీఐ ఐడి అని ఉంది. దాన్ని మీరు అలాగే ఉంచుకోవాలంటే అలాగే ఉంచుకోవచ్చు, లేదంటే మీరు మీకు నచ్చినట్టుగా దాన్ని ఐడిని మార్చుకోవచ్చు. దానికోసం మీరు ఎడిట్ క్లిక్ చేయండి. యూపీఐ ఐడి మీకు నచ్చిన యూపీఐ ఐడి ఇక్కడ ఇచ్చేసేయండి. లేదంటే అవసరం లేదనుకుంటే ఆల్రెడీ ఏదైతే డిస్ప్లే అవుతుందో దాన్ని మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. చూడండి, ఇక్కడ నాకు నచ్చిన ఐడిని నేను టైప్ చేసుకున్నాను, అవైలబుల్ అని చూపిస్తుంది. తర్వాత ఇక్కడ సేవ్ మీద టచ్ చేస్తున్నాను. తర్వాత మరి కింద ప్రొసీడ్ టు యాడ్. తర్వాత మరి ఇక్కడ డీటెయిల్స్ అని చూపిస్తుంది. తర్వాత మరి సెట్ యూపీఐ పిన్, మీ యూపీఐ పిన్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు మీ క్రెడిట్ కార్డ్లోని లాస్ట్ 6 డిజిట్స్ని యాడ్ చేయండి. తర్వాత మరి ఎక్స్పైరీ డేట్. తర్వాత మరి ప్రొసీడ్. ఇక్కడ చూడండి, ఓటీపీ ఫోన్కి వచ్చేసింది, ఆల్రెడీ ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేసింది. తర్వాత మరి ఇక్కడ ఓకే ఇస్తున్నా. తర్వాత ఇక్కడ మీరు మీ పిన్ని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన పిన్ ఇక్కడ యాడ్ చేసేసేయండి. కింద రైట్ సైడ్ ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ ఇచ్చారంటే మీ రూపే క్రెడిట్ కార్డు మీ యూపీఐ అకౌంట్కి లింక్ అయిపోతుంది. ఈ రూపే యూపీఐ ఐడిని మీరు యూజ్ చేసి షాప్స్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు డబ్బులు పంపించగలరు, కానీ ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి మీరు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయలేరండి. ఇది గుర్తుంచుకోండి, షాపింగ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది, ఎక్కువ మందికి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.